పలికారు. ఎవడును ఎప్పుడైనా దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చిన్న ప్రార్థన. ఈ లేఖన భాగాన్ని క్లుప్తంగా మా మనస్సులో రాయండి, మా హృదయంలో ముద్రించండి. ఈ సత్యాలు తెలుసుకొని నీ కుమారులుగా, నీ బిడ్డలుగా మేము రాయల్టీగా, అధికారముగా, నీ శక్తితో బ్రతకడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను గురించి మనం తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. యోహాను పుట్టకముందే దేవుడు పేరు పెట్టాడు అతనికి. యోహాను ఒక పని నిమిత్తం ఆయన పంపించాడు కనుక పుట్టిన తర్వాత పని కోసం తల్లిదండ్రులతో ఉండలేదు, పట్టగట్టలేదు, భోజనం చేయలేదు, ఇంట్లో ఉండలేదు. ఆయన 26 సంవత్సరాల అరణ్యంలో ఉండి 26వ సంవత్సరంలో మరి ప్రభువు ముందుగా ఆయన వచ్చి ఆ అయోధ్య నదీ తీరములో పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనస్సు నిమిత్తము బాప్తిజం తీసుకోండి అని ప్రకటించి అనేక మందికి బాప్తిజం ఇచ్చి అనేక శిష్యులుగా చేసుకున్నారు. ఆయన యేసయ్యను గురించి ఎదురు వయసులో చెబుతూ ఏమన్నాడంటే, నేను వెలుగును కాదు, కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను అన్నాడు ఆయన. అంటే నా వెనకాల నిజ దేవుడు, జీవమైన దేవుడు, వెలుగైన దేవుడు, కృప సత్యము సంపూర్ణంగా కలిగిన దేవుడు వస్తున్నాడు. ఆయన చెప్పుల బాగు ఇవ్వడానికి కూడా నేను యోగ్యుడన కాదు అని ఆ ప్రభువుని కనపరిచాడు. ప్రభు ఏమన్నాడంటే, యోహానుతో స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరట. చూడండి, అక్కడ ఒకరికి ఒకరు కనపరుచుకోవట. ఇది చాలా మంచిదండి. యోహాను ప్రభు కంటే మరి చిన్నవాడైనా గొప్పపడిన వాడైనా స్త్రీలు కలిగిన వారిలో యోహానే గొప్పవాడు అన్నాడు. ఆ యోహానే చెప్తున్నాడు, ఆయన చెప్పిన వారు ఇప్పటికైనా నేను యోగ్యుడని కాదు. ఒక వ్యక్తి గొప్పవారిగా కావాలంటే ఎలా ఉండాలని మనం నేర్చుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేస్తారంటే ఎంతో తగ్గించుకుంటారు. ఎవరైతే తగ్గించుకుంటూ ఉంటారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోతాడు. ఆయనే హెచ్చిస్తాడు. అధికారంతో కూర్చోబెడతాడు, ధనంతో కూర్చోబెడతాడు ఆ ప్రభు. కానీ ఇక్కడ తగ్గింపు కనబడతా ఉన్నది. ఇక్కడ 9వ వచనంలో అంటాడు యోహానుగా, నిజమైన వెలుగు ఉండేను ఆ మాట. ఈ లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. మళ్ళీ సూర్యుడు వెలుగుంది, చంద్రుడు వెలుగుంది, నక్షత్రాలు వెలుగుంది, లేదా అగ్ని వెలుగుంది, ఈ లోకంలో కరెంటు వెలుగుంది. ఇలా రకరకాల వెలుగులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక దినాన్ని ఆగిపోతాయి. సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, మళ్ళీ నక్షత్రాలు రాలిపోతాయి. చివరికి మళ్ళీ లోకమంతా ఏమి లేకుండా లైవ్ అయిపోయి ధూళైపోయి శూన్యంలో కలిసిపోయింది. లోకం ఏమీ ఉండదు. ఉండేదల్లా యేసుక్రీస్తు వెలిగే. హల్లెలూయా. సూర్యుడు లేని, చంద్రుడు లేని, గొర్రె పిల్లే దీపం. హల్లెలూయా.
బ్రతకాలి. అయితే ఒకటి, బ్రతకాలి అంటే మనము ఆయనను అంగీకరించాలి. అసలు మనకి ఈ ధన్యత దొరికేది కాదు. ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్తారండి. చదువుతారా? గబగబా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువు ఒక చక్కని విందుని ఏర్పాటు చేసి, చదవమ్మా, పెండ్లి విందు. ఎంతసేపు మత్తయి సువార్త ఇదిగో ఆ విందు సిద్ధపరచబడి ఉన్నది. అంతా సిద్ధంగా ఉన్నది. పెళ్లి విందుకు రండి అని పంపారు కానీ వారు లక్ష్యం చేయరు. ఒకడు తన పొలములకు మరి ఒకడు తన వర్తకములకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించారు. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు. ఎవరి పిలువబడిన వారు చెప్పండి, మీకు తెలిస్తే? ఇశ్రాయేలీయులు, యూదులు, ఇంతవరకు ప్రభు నమ్మలవాడు. నమ్మకపోక ప్రభు పంపించిన యేసయ్యను సిలువ వేసినటువంటి అమాయకులు వాళ్ళ కోసం వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. పైగా ఆయన చంపేశారు, సిలువకు కొట్టారు, నమ్మలేదు. తను ఎంత అంగీకరించారు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ 8వ వచనంలో, అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కాదు కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి మనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి చాలా నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా అతను మౌని అయి ఉంటాడు. అతను రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వీరు పట్టి చీకటిలో తోసివేయుడి, అక్కడ ఏడుపు పట్లు దొరుకుతూ ఉంటుందని పరిచారకులతో చెప్పారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. మనం ఇప్పుడు పిలువబడిన వారిమా ఏర్పరచబడిన వారిమా? ఏర్పరచబడిన వారు. పిలవడం ఒక లెక్క, ఏర్పాటు చేసుకోవడం ఒక లెక్క. ఉదయకాలం ఒక వాక్యం వింటూ ఉన్నాను నేను. ఒక గొప్ప సేవకుడు 1000 మంది జనంలో ఆయన చెప్తున్నాడు, నేను పాపిని, నేను దుమ్మును ధూళినని మీరు ప్రార్థన చేయకూడదు, నేను మీ కుమారుడిని అని ప్రార్థన చేయాలి, మనం అడిగితే ఆయన ఇస్తాడు అని చెప్పాడు. ఓకే, నేను అంగీకరించాను. కానీ నేను కుమారుడిగా బ్రతకకుండా కుమారుడిని ఎలా చెప్పగలనండి? ఈ మాట మీకు అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? దేవుని యొక్క కుమారుడిగా నేను బ్రతికినప్పుడు మాత్రమే, అయ్యా ఈ కుమారుడిని ఆకలి అవుతుంది, ఈ కుమారుడిని సమస్యలో ఉన్నాను, తండ్రి దయచేయి అంటే తండ్రిగా ఆయన ఇస్తాడు. నేను లోకస్తుడుగా బ్రతుకుతూ, నేను సైతానుతో చెలిమి చేస్తూ, సాతాను ప్రేరేపణతో బ్రతుకుతూ నేను కుమారుడని ఎలా చెప్పగలను? అందుకే ఆ వాక్యంలో నాకు ఇక్కడ ఆటంకం కలిగింది. అయ్యా మీరు చెప్పింది కరెక్టే, కానీ కుమారుడిగా బ్రతక
ధరించు అని చెప్పాడు. వినండి, దేవుని కుమారులుగా అవటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనకి. ఎంత ఘోర పాపులపైన, నీచులపైన, హంతకులపైన, దొంగలపైన, నాలాంటి దౌర్భాగ్యము బ్రతికిన వ్యక్తులపైన మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మన కుమారుడిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా చెప్పండి. మన పాపాలు మనం ఒప్పుకోకపోతే మనం ఆయన కుమారులము కాదు. అంగీకరించడం అంటే అది. యేసయ్య అంటే నాకు ఇష్టమైన అందరూ చెప్తారు. తాగుబోతుడు చెప్తాడు, తిరుగుబోతుడు చెప్తాడు, విగ్రహారాధికుడు చెప్తాడు. కానీ అది కాదు. నన్ను ప్రేమించువాడు ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు, మీతో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా వేడువాడు. ఏమని మనం అందరూ ఎంత ప్రార్థన చేసినా మొట్టమొదట పశ్చాత్తాప ప్రార్థనతో ఆరంభించకపోతే ఈ ప్రార్థన అక్కడికి చేయాలి. ఎందుకంటే ఒకరు కుమారుడు కుమార్తె కాదు కదా. మీకు అర్థమైందా? పశ్చాత్తాప ప్రార్థన అంటే నేను నా భార్యతో గొడవడి వచ్చాను, నువ్వు అసలు నా మాట ఎట్టలేదు, అంటే ఈవు చెప్తా ఉంటేనో పెడతలుగా మాట్లాడతావు, పోకు రాదా, నేను నీతో పలకము అని నేను ఎక్కడికి వచ్చేసాను. ఆ గుడ్డిదే కాదు, అన్నమాట చెప్తున్నాను. వచ్చి దేవా వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆనందించు అంటే ఆనందిస్తాడా? నేను ఇప్పుడు పాపిని, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు కనుక నేను నరహంతకుడిని. నేను మీ అందరి కోసం ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి నిన్ను జవాబిచ్చేటువంటి మధ్యవర్తిగా నేను ఉండాలంటే మొట్టమొదటి నేను వచ్చినప్పుడు నా ప్రభు దగ్గర వేడుకోవాలి. నేను బలిపేటికి రాగానే సిలువ వైపు చూసి, ప్రభువా నేను నీకు విరోధంగా ఈ రోజు కానీ ఇంతకుముందు కానీ సంతోషాలన్నింటినీ కొట్టివేసి నన్ను అంగీకరించు, క్షమించని ప్రార్థన చేసుకుని బలిపేటను ఎక్కాను. ఎప్పుడైతే మన తప్పులను మనం ఒప్పుకుంటామో, పశ్చాత్తాపంతో ఒప్పుకుంటామో, నిజంగా క్షమించమని ఒప్పుకుంటామో దాన్ని పశ్చాత్తాప ప్రార్థన అంటారు. అది రాణి చేస్తున్న రోజు మీరు ఎప్పటి ముందు రావట్లేదు కాబట్టి మీకు ఆ ధన్యత దొరకట్లేదు. ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన చేస్తామో ఏం జరుగుతుందంటే వినండి. ఒక వ్యక్తి తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు బలిపీఠ మీద ఉన్నటువంటి రక్తము, బలిపీఠ మీద ఉన్నటువంటి ఆత్మ అగ్ని నీ పెదవులను, నీ హృదయాన్ని, నీ పాపాన్ని కాల్చివేస్తాడు. నీకు ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేయదలుచుకుంటే మొట్టమొదట నీ తప్పులకి ముందు పెట్టుకొని నేను దోషినయ్యా క్షమించు, ఎక్కడ నుంచి ప్రార్థన ప్రారంభించు. పొద్దున దైవ సేవకుడు మాటలు నేను వింటూ ఉన్నాను. వాస్తవమే, నేను ఆయన తప్పు పడతలేదు. కానీ నేను ప్రార్థన చేయాలంటే నేను పాపంతో కూడుకునేది ఎలా చెప్పగలను? పాప పరిహారం రాకుండా నీ దోషములు, నీ పాపములు నీకు నాకు కదా. మరి నేను కొడుకులు చేస్తే ఉపయోగం ఉంది, అడ్డుగా ఉంది కదా. ఆ గోడ పడగొట్టాలంటే పశ్చాత్తాప ప్రార్థన జరగాలి. ఓకే, మీరు కూడా మీరు బిడ్డలుగా మీరు అడగవచ్చు దేవుడికి. కానీ మీరు బిడ్డలుగా అడగాలంటే ముందు మీ పాపములు మీరు ఎప్పుడైనా సరే మీరు మీ బిడ్డల కోసం అడగండి, మీ అక్కల కోసం అడగండి. ఏది అడిగినా కూడా మొట్టమొదట ఈ దోషం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మోకాళ్ళ మీద ఉండగానే ఈ ఎందుకు సాధారణ శత్రువును తీసుకొచ్చి పెడతారు. వాళ్ళతో గొడవడేవి కదా, వాళ్ళతో పరగట్లేదు కదా, వాళ్ళ మీద ఎంత వేసావు కదా, మేము తిట్టావు కదా. ఏమండి, ఈ బలిపీఠం దగ్గర నీకు విరోధంగా ఎవరైనా ఉన్నారని జ్ఞాపకం వచ్చినప్పుడు మొట్టమొదట ఏమైనా ఉన్నది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5:22 దగ్గర నుంచి చూడండి. తొందరగా సహాయం చేయండి. అయిపోయింది త్వరగా రూమ్లోకి వెళ్ళిపోవాలా?
ఆ, ఈ మాట బాగా జాగ్రత్తగా మీరు వినాలి. నా సహోదరునికి నా మీద కాదు. చాలా మంది సహోదరులకు నా మీద ఉంటుంది, అది నాకు సంబంధం లేదు. నేను మంచిగా బ్రతికినా నన్ను ద్వేషించేవారు 100 మంది ఉన్నారు. నేను ఎవరు ఏమనకపోయినా నా మీద నిందేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నా మీద నా సహోదరునికి విరోధం ఏదైనా కలదని జ్ఞాపకం వచ్చినప్పుడు అక్కడ నేను ఏం చేయాలంటే ఆ పని పెట్టి వదిలేసి, ఆ ప్రాణం వదిలేసి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో పొద్దున కోపడ్డాను నేను, మరి దాన్ని బట్టి నీకు వందనాలు చెప్తున్నావు, వందనాలు చెప్పలేదు, నన్ను క్షమించమ్మా, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను అంగీకరించలేదని చెప్పాను. నాకు ప్రార్థన అప్పటిదాకా నీకు అది అడ్డుకోవడం. ఈ సత్యాన్ని తెలియకుండా నీ జీవితం అంతా ప్రార్థన చేయి, ఈ జవాబు రాదుగాక రాదు. ఎక్కడ తప్పు చేసావు, చిన్న తప్పు పెద్ద తప్పు, దానికి ప్రాయశ్చిత్తం జరగాలి, అది ముఖ్యం. అంగీకరించడం అంటే అది. తను ఎంత అంగీకరించావో తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించడం ఈజీగా తీసుకోవచ్చు. అది బాప్తిజం తీసుకోవాలని చెప్తావు, లోకస్తులాగా బ్రతుకుతావు. ఆ బాప్తిజానికి విలువేముంది? అసలు బాప్తిజం అంటే ఏంటి? చచ్చిపోవటం, నువ్వు స్నానం చేయమంటావు, చెప్తానే ఉంటావు, మళ్ళీ బతుకుతున్నావు. ఎన్నిసార్లు బతుకుతావు? నువ్వు చచ్చిపోయావుగా, ఇంకా ఏంటి? ఆ గర్వమేంటి, ఆ అహమేంటి, ఆ వేషాలేంటి, ఆ భయంకరమైన మాటలేంటి, ఆలోచనలేంటి, ఆ వికల్పంలేంటి? నువ్వు చచ్చిపోయావుగా. నీకు తెలీదా? బాప్తిజం అంటే పూడ్చిపెట్టబడటం. సచ్చినటువంటి నిన్ను పూడ్చిపెట్టబడతావు. నువ్వు సచ్చావు. ఇప్పుడు నీలో యేసు, నువ్వు కనపడబడ్డా. అసలు యేసు కనపడాలి అంటే బాప్తిజం తీసుకున్న బిడ్డలు యేసే కనపడాలి. యేసులోనికి బాప్తిజం తీసుకున్నావు నువ్వు. నీ పైన చుట్టూ యేసు ఉంటాడు, నీకు సంబంధం లేదు. కాదు, నువ్వు చచ్చిపోయావు, పూడ్చిపెట్టేసేసారు. కానీ నువ్వు యేసులాగా బ్రతకాలి. అది బాప్తిజం అంటే. అప్పుడు దేవుడిని బిడ్డగా నీకు ఒక పవర్ వస్తుంది. నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీకు శక్తి వస్తుంది. పాపాన్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, ప్రార్థన చేసే శక్తి, చేసే వాటిని పొందుకునే శక్తి, దర్శనాలు చూసే శక్తి నీకు వస్తుంది. కానీ ఈ వరాలు కోల్పోతున్నాం. ఎందుకో తెలుసా? అది మన పిచ్చితనం, అది మన అమాయకత్వం. బాప్తిజం తీసుకోకముందు నా బ్రతుకు, నా ఆత్మ పనికి వారి బ్రతుకు ఒకడు వేరండి. నా బాప్తిజం తీసుకోకముందు కాదు, అసలు ప్రభు తెలియక ముందు నామకాంతంగా తెలిసి నేను ఆశయం లేదు, చాలా గౌరవంగా బ్రతికేవాడిని. నిజమైన దేవుడిని తెలుసుకోవాలంటే నా జీవితంలో చాలా మార్పు, చాలా శోధనలు, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినాయి. ఆ దేవుడు నిలబెట్టుకున్నాడు. బాప్తిజం తీసుకున్నాను. ఆ దేవుడు ఎన్నో దర్శనం ద్వారా మాట్లాడాడు. నేటి వరకు నిలబెట్టాడు నా ప్రభు. హల్లెలూయా. నిజమండి. నువ్వు ఎలా అంగీకరించావు, ఆయన నామమున విశ్వాసం ఇచ్చే వారికి ఆయన పిల్లలుగా. నేను ఆయన పిల్లవాడిని. యోసేపు అంటాడు, నా దేవునికి విరోధముగా ఈ ఘోర పాపం నేను ఎలా చేసేది తండ్రి, నాకు తండ్రివే అంటాడు. బానిస నువ్వు నా మాట వినాలంటే నువ్వు బాగోతే అంటే అంతే. నేను చేయను. నా దేవుడు ఎవరు లేరా ఈ పట్టణంలో? ఎంతో మంది ఇజ్రాయెల్ కూడా చచ్చిపోయారు. అటుబాబులు వేస్తా ఉంటారు, ఇల్లు వదిలిపెట్టి పక్కనలోకి వెళ్ళిపోతున్నారు, పారిపోతా ఉంటారు. ఎందుకో తెలుసా? వారు ఆయన తన స్వకీయులకు వెళ్ళిన కానీ చూడండి. ఆ మాట చదవండి, క్లోజ్ చేసేస్తాను. ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు కానీ నేను. చూడండి, ఎన్నో వచ్చిన అది ఎన్నో వచ్చు ఏమో అంటే నా ప్రభు మనకి
అంటే నేను రాజునే చెప్పిన వాడు ఎంతవరకు నమ్మలేదు, కానీ మనం నమ్మాం. హల్లెలూయా. నేను ఆయన చూడకపోయినాను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు ఈ విశ్వాసములకు ఫలము ఆత్మరక్షణ పొందుచు చెప్ప అసఖ్యమును మహిమాయుతమైన సంతోషము గలవారయ్యా ఆనందించుతున్నారు. ఎంత గొప్ప హ్యాపీ దేవునిలో ఉండటం, ఎంత మహిమానంద బట్టి, ఎంత